అరే ఏం షూస్ ఉంటారా బై. వెల్కమ్ టు ద ఫ్యూచర్. చాలా చాలా ఉన్నాయి అనమాట పట్నం బాబా అన్న దగ్గర 35K ఇంకెక్కువనే ఉండొచ్చు. కే కాదు, లాక్స్ లో కూడా ఒక్క షూనే ఉంది. కొన్ని తమ్ముడు నేను చేసిన అని చెప్పేసి అని కొన్ని సో అభిస్తున్నా అనేటప్పటికి జనం అందరూ, పిల్లలందరూ మీరు కమెంట్స్ లో చూసి చిన్న వీడియో పెట్టేసి మిగతాదంతా అతను ప్రమోట్ చేయడం కోసం ఒక ప్రోడక్ట్ ని వీళ్ళకి ఏమి రాస్తాడంటే షూస్ తీసుకొస్తాడు. టైమ్ దాన్ దిస్ ఒక పాపులర్ స్నీకర్ 8,000 కొనేసుకోవచ్చు. దాని లింక్ నేను కింద పెడుతున్నాను కామెంట్ సెక్షన్ లో. తర్వాత అంతా ప్రమోషన్. తమ్ముడు అని చెప్పేసి అని మిగతా మీద చిన్న చిన్న పిల్లలు వీడిని చూస్తే వీడే కదా ఆ స్టైల్, ఇది మాట్లాడటం, నీకు డబ్బులు వేస్తున్నా ఏంటి లిటరల్ గా చెప్పాలి. మీరు బీప్లు వేసుకోండి, వాడు పర్సనల్ గా వెళ్ళింది జాలే ఇవన్నీ. ఏంటూర్ అనే అతని దగ్గర కూడా టెలిగ్రామ్ ఛానల్ ఉన్నట్టు స్కామ్ చేస్తున్నట్టు. నీకు మెసేజ్ చేస్తే ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది, నాకు చెప్పండి, ఇది చెప్పండి, ఈ డబ్బు ఎవరిది మీకోసం అని నువ్వు మెసేజ్ చూస్తే అది చేస్తున్న రియాలిటీ ఇది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు ఒక మంచి ఇంటర్వ్యూ చేయబోతున్నాం. టు బి హానెస్ట్ గా ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది, ఒక కలెక్షన్ చేయాలనిపిస్తుంది అనమాట. ఈ సరే నాకు ఈ అన్న వీడియోస్ చూస్తున్నప్పుడల్లా అరే ఏం షూస్ ఉంటారా బై, చూస్తున్నప్పుడు చూడాలనిపిస్తూనే ఉంటుంది. అలాంటి స్నీకర్ కలెక్షన్స్ చాలా చాలా ఉన్నాయి అనమాట పట్నం బాబా అన్న దగ్గర. సో అన్న ఎవరు అని చెప్పేసి మీకు చూపిస్తా. అట్ ద సేమ్ టైం నిజంగా నాకు కూడా ఫేస్ చూపించాలి అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ చెప్తాం అన్నకి. అన్న నమస్తే అన్న. హాయ్, నమస్తే అండి. గుడ్ టు సీ అన్న. సేమ్ గా మా ఆడియన్స్ కూడా ఒక కుల్లంకులు చెప్తా, మీరు అసలు ఫేస్ కూడా చూపిలే నాకు. సో అన్ని షూస్ మాత్రం చూపిస్తా అంటాడు అన్న, ఫేసులు చూపించాడు. ఈ రీజన్ ఏంటన్నా? ఏం లేదు, పర్సనల్ గా ఫేస్ చూపించి ఫేమస్ అవ్వాలని, లేకపోతే ఒక పేరు చెప్పి ఫేమస్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేదు. నాది కంప్లీట్ గా డిఫరెంట్ ఫీల్డ్. అవును. అండ్ దీనికి ఎంటర్ అయింది ఒక డిఫరెంట్ రీజన్ కి. ఓకే. ఎందుకంటే తెలుగు వాళ్ళకి స్నీకర్స్ గురించి, లేకపోతే నేను స్నీకర్స్ కలెక్ట్ చేస్తాను కొన్ని ఇయర్స్ నుంచి. అవును. సో తెలుగు వాళ్ళకి ప్రాపర్ గా అవి చూపించే వాళ్ళు ఎవరు లేరు. పోనీ ఉన్న ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సెస్ సరిగ్గా చెప్పట్లేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని చెప్పి, సరే నేను నా మొక్కం చూపించకుండా నేను ట్రై చేయొచ్చు కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా అని చెప్పి అలా స్టార్ట్ చేశాను అనమాట. బట్ సూపర్ రీచ్ అసలు మంచి రీచ్ వచ్చింది. అండ్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అన్న. సో టు బి హానెస్ట్ గా నాకు తెలిసి షూస్ స్నీకర్స్ అంటారు. నా స్కూల్ డేస్ నుంచి నాకు షూ అంటే ఒకటే అన్న. అది నేను పార్టీస్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికైనా గ్రౌండ్కి వెళ్ళినా ఒకటే షూ ఉంటుంది. సో బాయ్స్ అనగానే ఒకటే షూ ఉంటుంది. కానీ మీ కలెక్షన్స్ చూస్తుంటే షూస్ లో ఇన్ని మోడల్స్ ఉన్నాయా, ఇన్ని స్నీకర్స్ ఉన్నాయా, ఒక్కొక్క దానికి ఇంత ప్రైస్ ఉందా నాకు తెలీదు. టు బి హానెస్ట్ నాలాంటి చాలా మంది అబ్బాయిలకు తెలియదు అనమాట. సో మాకు తెలియదు విషయంలో ఏంటంటే స్నీకర్స్ అంటే ఏంటి, షూస్ ఏంటి, బూట్స్ ఏంటి, ఈ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఏంటి ఒకసారి చెప్తారా అన్న? కరెక్ట్ గా చెప్పాలంటే అన్ని షూనే. కాకపోతే ఈ స్నీకర్స్ అన్న వర్డ్ ఏంటంటే ఒక స్లాంగ్ ఉంటుంది కదా, అదంతా ఈ అమెరికన్ ఇటువైపు నుంచి వచ్చిన యూజ్ చేసిన వాటి అనమాట. మోస్ట్లీ ఆ స్నీకర్స్ అన్న వాటిని లైఫ్ స్టైల్ షూస్ ఏవైతే ఉంటాయో వాటిని మోస్ట్లీ స్నీకర్స్ అంటారు. అండ్ అలా అని చెప్పి బాస్కెట్ బాల్స్ షూస్ లైక్ జార్డన్స్, అవి మరి బాస్కెట్ బాల్ షూస్ కదా, జార్డన్ అంటారా? జార్డన్ అంటే మైకేల్ జార్డన్ పేరు మీద వచ్చిన షూస్ అనమాట. సో వాటిని లైఫ్ స్టైల్ లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మనకంటే ఇక్కడ ఆ కల్చర్ లేదు, కానీ అక్కడ బాస్కెట్ బాల్ అంటే చాలా ఎక్కువ కదా. మనకి ఇక్కడ క్రికెట్ ఎలాగో అక్కడ బాస్కెట్ బాల్. సో సేమ్ వే అలా స్నీకర్స్ లైఫ్ స్టైల్ లోకి వెళ్ళి ఆ స్నీకర్స్ అని చెప్పి అది వెళ్ళి అంత పెద్దగా వరల్డ్ వైడ్. కమింగ్ టు చాలా మంది సోషల్ మీడియాలో ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సో టు బి హానెస్ట్ గా నా గుండె చేసుకొని చెప్తా, కొంతమందికి నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళకి ఫ్యాషన్ మీద చెప్తున్నారని నా స్ట్రైట్ ఫార్వర్డ్ స్టేట్మెంట్. దానికి మీరేమంటారు అన్న? రీజన్ అదే కదా నేను వచ్చింది. రీజన్ అదే. నార్మల్ వాళ్ళు కాదు, ఆ టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి ఏదైతే పేరుందో వాళ్ళకు కూడా ప్రాపర్ గా నాలెడ్జ్ లేకుండా
ఇష్టం వచ్చిన ఇన్ఫర్మేషన్ లేకపోతే వాళ్ళకి నచ్చిన స్టైల్లో వాళ్ళ గొప్పగా చెప్పుకోవడం కోసం నాన్ సెన్స్ కానీ లేకపోతే ఇష్టం వచ్చిన ఇన్ఫర్మేషన్ లేనిపోని ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటారు. పాపం వీళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు ఏం చెప్తే ఇదే వింటారు, అదే కరెక్ట్ అనుకుంటారు. ఇంత కాదు, వెనక అంత ఉందని తెలియాలి కదా. సో వీళ్ళు చూపించిందే షూ కాదు కదా, వీళ్ళు చెప్పిందే రేట్ కాదు, వీళ్ళు చెప్పిందే హిస్టరీ కాదు. ఇంకా రకరకాల షూస్ ఉన్నాయి, అది ఎందుకు వచ్చింది లేకపోతే ఇలా ఉంటాయి కదా. కమింగ్ టు స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ టు ఏజ్డ్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్, టాప్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఆయన కొన్ని షూస్ చూపిస్తుంటాడు, కొన్ని మాట్లాడుతుంటాడు, కొన్ని బ్రాండింగ్స్ గురించి చెప్తుంటాడు, కొన్ని తమ్ముడు నేను చేసిన అని చెప్పేసి అని కొన్ని నాకు ఫేక్ వాట్ ఎవర్ నాకు తెలియదు, సో డబ్బులు వేసేసిన అంటాడు. ఈ దందా అంతా మీకు ఎట్లా, మీకు ఏమనిపిస్తుంది, అసలు ఏంటి దాని గురించి ఏమైనా ఐడియా? నేను మేబీ ఈ టాపిక్ గురించి ఆల్మోస్ట్ ఒక 5 months బ్యాక్ నుంచి మాట్లాడుతున్నానేమో. అండ్ 5 months బ్యాక్ నా యూట్యూబ్ లో ఒక వీడియో చేశాను, టాక్సిక్ ఇన్ఫ్లుయెన్సెస్ అని. ఎందుకంటే ఎవరు తెలుసుకోని పాయింట్, తెలియని పాయింట్ ఏంటంటే పిల్లలందరూ పాడైపోతున్నారు, మ్యానిపులేషన్ గురవుతున్నారు. ఎందుకంటే కరెక్ట్ గా చెప్పాలంటే అడుక్కు తింటున్నారు. వాళ్ళ వీడియోస్కి వెళ్ళి మీరు చూస్తే నేను ఇది ఇస్తున్నా, నేను అది ఇస్తున్నా, లేకపోతే నీకు ల్యాప్టాప్ ఇస్తున్నా, నీకు ఫోన్లు ఇస్తున్నా, లేకపోతే నీకు ఇంకేదో చదువుకోవడానికి, ఆన్లైన్ చదువుకోవడానికి ఫ్లిప్ ఫోన్ కావాలంట, లేకపోతే ఐఫోన్ కావాలంట ఆన్లైన్ లో చదువుకోవడానికి. సో ఇవి ఇస్తున్నా అవి ఇస్తున్నా అనేటప్పటికి జనం అందరూ, పిల్లలందరూ మీరు కమెంట్స్ లో చూస్తే అడుక్కునే వాళ్ళు తయారవుతున్నారు తప్ప క్యారెక్టర్ లేకుండా తయారవుతున్నారు. నా ఫైట్ అదే, నేను చెప్పేది అదే అప్పటి నుంచి. అడుక్కునే వాళ్ళు తయారవ్వద్దు, ప్రాపర్ క్యారెక్టర్ ఉండాలి. వాళ్ళు ఎవరో దగ్గరికి వెళ్ళి గివ్ అవేస్ పెట్టి ఇవ్వటం అంటే ఫైన్, నువ్వేదో ఒక హెల్ప్ కోసమో లేకపోతే ఒక ఆనందం, నీకు ఆనందం వాళ్ళకి ఇవ్వాలనిపించింది, లేకపోతే వాళ్ళు అడుగుతారు లేకపోతే అని చెప్పి నీకు ఇవ్వాలనిపించి ఇవ్వటం వేరు. నువ్వు ఇదే కాన్సెప్ట్ మీద నువ్వు టార్గెట్ చేసి పిల్లల్ని నీ వైపు ఫాలోయింగ్ కోసం లేకపోతే ఇంకేదో కోసం, నీ డబ్బులు, నీకు వ్యూస్ వస్తే నీకు డబ్బులు వస్తాయి, దానికోసం నువ్వు పెద్ద మ్యానిపులేటర్ లా బిహేవ్ చేస్తే అది కుదరదు. సో నేను అందుకే అతని మీద ఒక అడ్రస్ చేసి మాట్లాడాను, ఒక వీడియో చేశాను. అప్పటి నుంచి అతని మీద కంటిన్యూస్ గా నేను ఇది జనంకి తెలియాలి అతను ఏం చేస్తున్నాడు అన్నది. అంటే ఈ పంపించే గూగుల్ పేలు, ఫోన్ పేలు, టు బి ఆనెస్ట్ గా కొన్ని చూస్తే కాండం లేదన్నా కాండంకి నాకు పంపి అని చెప్పేసి అన్నాడు. నాకు చాలా చాలా వరస్ట్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్ముడు నేను పంపిస్తా, కానీ ఒక కొటేషన్ చెప్పాడు, నువ్వు దానికే వాడతావు దేనికి వాడతావు. అడగడానికి ఆడికి సిగ్గు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇవ్వడానికి నాకు ఏముండాలో నాకు తెలియదు. సో దీని గురించి నాకు ఈ గూగుల్ పేల గురించి ఒకసారి చెప్పండి. నా పాయింట్ అదే, మీరు ఒక యాంకర్, ఒక బాధ్యతైన పొజిషన్ లో ఉన్నారు నార్మల్ పీపుల్ కన్నా, లేకపోతే ఇంకొక అతను ఉన్నాడు టాప్ ఇన్ఫ్లుయెన్సర్, ఎంత 2.5 million వాడెవర్ 3 million పీపుల్. అంటే నిన్ను ఒక పొజిషన్ లో పెట్టారు, నీకు ఒక బాధ్యత ఉంది, రైట్? నువ్వు ఆ బాధ్యత మర్చిపోయి నిన్ను ఒక ఐడల్ గా చూస్తారు పిల్లలు, లేకపోతే మా అన్నలా ఉండాలి, నిన్ను అన్న అనుకుంటారు కదా, నువ్వే చెప్తావు తమ్ముడు అంటావు, మీ అన్నని అంటావు, సరే నిన్ను ఐడల్ గా చూస్తారు అన్నని. ఆ ఐడల్ అక్కడ ఉన్నప్పుడు, ఐడల్ ఇలాంటి చెత్త పనులు చేస్తున్నప్పుడు పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు ఎలా తయారవుతారు? వాళ్ళని నువ్వు క్యాష్ చేసుకుంటున్నావు కదా ఇవన్నీ చూపించి. అండ్ వెట్టకారం అయిపోయింది, అది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. నేను మందు కొట్టాలి డబ్బులు, లేకపోతే నేను పిల్ల దగ్గరికి వెళ్ళాలి డబ్బులు ఇవ్వు, డబ్బులు ఇవ్వు. అప్పుడు నువ్వేం చెప్పాలి? నువ్వు డబ్బులు వేసి మోటివేషన్లు ఇవ్వటం, సోది స్పీచ్లు ఇవ్వటం కాదు. నీకంత బాధ్యత ఉంటే నువ్వు ముందు బాధ్యత తెలుసుకో. నువ్వు ఆ టాప్ ఇన్ఫ్లుయెన్సర్ లేకపోతే నేను ఆ రేంజ్ లో పెట్టినప్పుడు నువ్వు బాధ్యతగా బిహేవ్ చేయాలి. ఆ బాధ్యత మర్చిపోయి నీ వ్యూస్ కోసం నేను 50,000 వేసా అనగానే అవసరం ఉన్నాడు లేకపోతే ఇంకేదో ఉన్నాడు ఒకడు వస్తాడు, ఇంకొకడు వస్తాడు, 100 మంది అడుగుతారు, నువ్వు మళ్ళీ ఏదో చేస్తావు. నువ్వు కాండోమ్కి ఇచ్చావంటే నువ్వు ఇంకేదో అన్నా, నాకు హెల్ప్ అన్నా, అమ్మకి బాగాలేదన్నా, లేకపోతే నా కాలు ఎరిగిందన్నా, లేకపోతే నాకు ఇంకేదో ఉందన్నా అని చెప్పి ఇంకా వస్తూనే ఉంటారు. అవును. సో దట్స్ వాట్ నేను అదే చెప్పాను. అతని వీడియో చూస్తే మీరు కింద ప్రతి కమెంట్, అన్న నాకు డబ్బులి, అన్న నాకు అది పంపి, క్రికెట్ బ్యాగ్ పంపివ్వు, లేకపోతే నాకు ఫోన్ కొనివ్వు, ఈ సోది ఎక్కువైపోయింది. కష్టపడి పని చేసుకోండి లేదు, ఈ పిల్లలకి ఈ జనరేషన్ కి అసలు అదే లేదు. కష్టపడటం, వెయిట్ చేద్దాం, పేషెన్స్ లేదు, కష్టపడే ఇది లేదు, రెస్పెక్ట్ లేదు, డిసిప్లిన్ లేదు. ఇదంతా జస్ట్ నాట్ ఈ ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి కాదు, పేరెంటింగ్ బ్యాడ్.
వాళ్ళ పేరెంట్సే సరిగ్గా నేర్పించినప్పుడు, వాళ్ళకి ఇది రా కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు అని బుద్ధి నేర్పించినప్పుడు, వీళ్ళది ఎంత తప్పో పిల్లలది ఎంత తప్పో పేరెంట్స్కి అంతకన్నా తప్పు. వాళ్ళ అమ్మ నాన్నది తప్పు, అన్నిటికన్నా ఎక్కువ అమ్మది తప్పు. ఇప్పటికి నేను మా అమ్మ అంటే ఇది నాకు, నేను తప్పు చేస్తాను అనే ఆలోచన నాకు వస్తే ఫస్ట్ గుర్తొచ్చేది మా అమ్మ. అండ్ మీకు ఒక చిన్న విషయం చెప్తాను, ఇది మొన్న ప్రణీత్ హనుమంతుడు జరిగిన టాపిక్ చెప్దాం అనుకున్నా లే. అప్పుడు నేను ఒక వీడియో చేశాను అనమాట ఇన్స్టాగ్రామ్. ఓకే. దాని కింద ఒకటి కమెంట్, ఇదేం లఫ్ట్ కాజ్ అన్నా, ఈ లఫ్ట్ కాజ్ గురించి నువ్వేంటి, నీకు లిటరల్ గా చెప్పాలి, మీరు బీప్ వేసుకోండి, ఎందుకంటే మీకు ఎమోషన్ అర్థం కావాలి. నేను చేసే కాజ్ చేసే ఫైట్ ఏ కాజ్ గురించి అని వీళ్ళు మాట్లాడే మాటలు ఇదేంట, ఇది ఒక కాజా, ఇది చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ అన్నది ఇది ఒక లోఫర్ కాజ్ అంట, ఇది ఒక లఫ్ట్ కాజ్ అంట. వాడికి నేనేం రిప్లై ఇచ్చానంటే, నీకు జరగకూడదు, ఇంకెవరికి జరగకూడదు, కానీ నీ ఇంట్లో ఆడవాళ్ళకి జరిగినప్పుడు నీ కాళ్ళలోని నన్ను అడిగాను. వాడు పర్సనల్గా వెళ్ళింది జాలే ఇవన్నీ తీసి. సో వీళ్ళు ఎలా తయారయ్యారంటే ఒక కల్ట్, ప్రాపర్ కల్ట్ అన్నది దానికి చాలా రాంగ్ వేలో కల్ట్ అన్నమాట ఇదంతా. వాడెవడో తప్పు చేస్తున్నాడు, వీళ్ళకి తెలుసుకోలేదు, వీళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు, ఆ బుద్ధి లేదు, ఆ వయసు లేదు, ఆ మెచ్యూరిటీ లేదు. ఒకడు తప్పు చేస్తున్నాడు, ఇది రా ఇది కాదు, పేరెంట్స్ లేరు, చెప్పేవాళ్ళు లేరు కదా, వేరేవాడు చెప్తుంటే వినటం లేదు, గుట్టిగా ఆడెవడో చెప్పాడు మా నాన్న అంటావా. మీరు చూస్తే అదేంటి అతన్ని అనే వీడియో కాకపోయినా నేను ఏదో ఒక షూ వీడియో పెట్టినా, తీసుకెళ్ళి పెట్టుకో, ఇవన్నీ ఫేక్ షూస్ కదా, రోడ్డు మీద దొరికేవరా ఇవన్నీ, మా అన్న కాళ్ళకు కూడా పనికిరావు నువ్వు. ఎందుకు రా, అబ్బాయిలు కాదండి, జస్ట్ అబ్బాయిలు కాదు, అమ్మాయిలు కూడా, నీ బతుకు ఎందుకు, నీకు ఇది ఆడ మీద పడి ఏడుస్తావు, వీళ్ళ మీద పడిస్తావు, వ్యూస్ కోసం చూస్తున్నావు, అతన్ని అంటున్నావు గొప్పోళ్ళని లేకపోతే పెద్దోళ్ళని ఫేమస్ అయిపోవటం ఏదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. నేను ఎంత కష్టపడి రూపాయి ఎంత దాచుకుని, నేను లిటరల్ గా నేను చెమట కక్కితే కానీ నాకు రోజు డబ్బు, నాకు తెలుసు నేను ఎంత కష్టపడి నేను అది సంపాదించుకున్నాను. అలాంటి వాళ్ళు అండ్ నేను ఫైట్ చేసే కాజ్ ఏంటి, దానికి నాకు ఇలా వస్తుంటే చాలా బాధేసేది. ఒక్కొక్కసారి స్టార్టింగ్ చాలా బాధేసింది, ఎందుకంటే పర్సనలీ ఐఎమ్ వెరీ సెన్సిటివ్ గా, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అండ్ ఒకడు నన్ను మాట అంటే మాట అనేది పక్క వెళ్ళే ఛాన్సే ఉండదు. బట్ నేను ఇది కాదు కదా, దీనిలో ఉన్నప్పుడు అవన్నీ తీసుకోలేకపోయాడు. నా ఫ్రెండ్ చెప్పేవాడు, రే నువ్వు ఇది కాదు, నీ పర్సనల్ పక్కన పెట్టు, నువ్వు వాడు వేరు వీడు వేరు, సోషల్ మీడియాలో అది కాదు, నువ్వు సర్వైవ్ అవ్వలేవు ఇలా ఉంటే. మనసుకి దెబ్బ తగిలి ఇప్పటికీ బాధ వేస్తుంది, కానీ వదిలే అన్నట్టు అవుతానమాట. సో ఈ అమ్మాయిలు కూడా, అసలు మీ అమ్మాయిలు కంది, మీ నాన్న కాండం వాడలేదు కాబట్టి నువ్వు పుట్టావు, మీ నాన్న వాడుండాల్సింది, నువ్వు అసలు ఇక్కడ వచ్చేవాడు కాదు, ఇంత దరిద్రంలో ఉన్నావు నువ్వు. ఇది అమ్మాయిలు, మోస్ట్లీ అబ్బాయిలు, ఆడపిల్లలు కూడా ఇలా ఉన్నారు. అండ్ ఈ ఫోన్ పే యాప్స్ నువ్వు వేసావు, వాడు ఓపెన్ గా కమెంట్ పెట్టాడు, అన్నా నాకు ఇంత నాకు ఇది ప్రాబ్లం, నువ్వు ఓపెన్ గా తమ్ముడు నీకు వేసాను అజయ్ అని పెట్టాడు అనుకున్నావు, పోనీ రాజేష్ పెట్టాడు అనుకున్నావు, అజయ్కి రాజేష్ నువ్వు పెట్టావు కదా, ఇదిగో రాజేష్ నీకు వేసాను. వాడు అంత పబ్లిక్ గా వాడు ఫోన్ నెంబర్ వాడు కమెంట్ పెట్టినప్పుడు నువ్వు పబ్లిక్ గా చూపించడానికి ఏంటి ప్రాబ్లం? 50,000 వేసావు కదా, పబ్లిక్ గా చూపించచ్చు కదా, ఏంటి ప్రాబ్లం? నువ్వెందుకు బ్లర్ వేసావు? నువ్వు 50,000 ఇచ్చేస్తున్నావా? ఈ డబ్బు మీది, ఈ డబ్బు నేను సంపాదించాను, ఇదంతా మనది, మీ డబ్బు మీకు ఇస్తా, ఏంటి డ్రామాలేంటి? అంటే ఈ దీంట్లో గురించి ఒకటి సంథింగ్ ఒక టెక్ అతని గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. సో అవన్నీ చేయొచ్చు గూగుల్ పే. ఇప్పుడు నేను కూడా నా పేరు చెప్పేసి ఇట్లా పంపించడానికి ఆస్కారం ఉందని చెప్పేసి అన్నారు. సో అవన్నీ ఫేక్ అనిపించింది నాకు కూడా. ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సర్స్ అదే వాడుతున్నట్టున్నారు మోస్ట్లీ. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, కానీ ఇప్పుడు ఏంటి, నేను ఎవరిని, నాకున్న ఫాలోవర్స్ ఎంత, అవును, అండ్
అతను ఎక్కడో టాప్ లో ఉన్నాడు, అవును ఆల్మోస్ట్ 3 million వాట్ ఎవర్ 2.5. అలాంటి అతనికి నేను జనాలకి చెప్తుంటే ఎందుకు వింటారు? నువ్వు కూడా డబ్బుల కోసమో లేకపోతే నువ్వు కూడా వ్యూస్ కోసం నువ్వు కూడా పేరు పేరు కావాలనుకుంటే అన్న స్టార్టింగ్ నాకు ఫేస్ చూపించలేదు. సో అదే అంటున్నా, ఫేమ్ కావాలంటే నాకు ఫేమ్ నాకు దేనికోసం? నా ముఖం చూపిస్తున్నానా? ఏం చేసుకోను? నా పేరు చెప్పానా? నా పేరు ఫేమస్ అయిపోవడానికి? ఆనెస్ట్ ఇప్పుడు కూడా పట్నం బాబానే పెట్టమన్నారు తప్ప అడిగితే చెప్పలేదు నాకు. సో దీనికోసం నాకు ఇదంతా. పోనీ కరెక్ట్ ఒక విషయం ఆలోచించండి. నాకు మహా అయితే ఇప్పుడు కాదు, నేను స్టార్ట్ చేసినప్పుడు అంతా 150 మంది ఫాలోవర్స్. ఎప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశారు, 150 మంది ఫాలోవర్స్ ఉన్న నాకు నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా ఇదే 150 ఉన్నప్పుడు ఈ అజయ్ దగ్గర ఉన్న కలెక్షన్ అంతా ఈ అజయ్ దగ్గర ఏముంది? ఓకే, రైట్ పాయింట్, కరెక్ట్, రైట్. డబ్బులు ఎవరికి కాదు, నాకు అవసరమా? ఇదంతా చేసేది నేను డబ్బుల కోసమా? డబ్బుల కోసం కాదు. ఫేమస్ అవ్వాలా? మొఖం చూపించింది ఇంకేం ఫేమస్ కాదు, మరి దేనికోసం? లుకింగ్ ఫర్ కాజ్. అది అర్థం చేసుకోవట్లేదు పిల్లలు ఏంటి, చాలా మంది పెద్దోళ్ళు కూడా, మన ఏజ్ ఉన్నోళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎక్కడో యుఎస్ లో, ఎక్కడో కెనడా యుఎస్ ఇంకా జార్జియా అక్కడ కూర్చుని చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు కమిట్స్. ఒక మాట చెప్పనన్నా, మీ దగ్గర ఉన్న కలెక్షన్స్ నేను చూసాను కదా, నేను అన్ని కలెక్షన్స్ తరచుగా చూస్తుంటాను. మన ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర ఒక్కరి దగ్గర అంత కలెక్షన్ లేదని నేను నమ్ముతున్నా. లేదు, లేనే లేదు. నేను అదే చెప్తున్నా. 150 లేకపోతే ఇప్పుడు ప్రెసెంట్ నాకు ఒక 4000 మంది ఎంత ఉందో, 4000 ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? 4000 ఫాలోవర్స్ ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? 4000 ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఈ 3 million ఫాలోవర్స్ వాడు కూడా నన్ను బీట్ చేయలేడు. సో జస్ట్ ఇమాజిన్ ఇఫ్ ఐ గో టు 3 million, నేనేం చేస్తాను? సో అది అర్థం చేసుకోండి. నాకు డబ్బు అవసరం లేదు, డబ్బు కోసం కాదు ఇది. అతను ఏదో అనేసి మాటలు అనేసి కాదు. నేను ఒక రీజన్ ఉంది దానికి. నేను ఒక పాయింట్ చెప్తున్నాను, అది చూడట్లేదు. పిల్లల్ని జనరేషన్ మొత్తం పాడైపోయింది. ఫ్రీ మనీకి అడుక్కు తింటున్నారు. ఎందుకు నేను ఇది కూడా చెప్తాను అంటే, నాకు రోజు వస్తాయి కమెంట్స్, వస్తాయి మెసేజెస్ వస్తాయి. అన్న ఒక్క షూ ఇవ్వు, ఇవ్వచ్చు కదా, నీ తమ్ముడు అనుకో, నీ గుర్తుగా పెట్టుకుంటా, నువ్వు ఈ మెసేజ్ చూసి ఇస్తావు అనుకుంటున్నాను. స్వెట్ అండ్ బటర్ అవన్నీ కష్టపడితే ఆ షూ మీరు దీని గురించి మాట్లాడతారు. ఎందుకంటే బేస్డ్ ఈ టాపిక్ ఎందుకు వచ్చింది, ఈ కొంచెం ఈ ఏజ్డ్ గురించి మాట్లాడి ప్రతి మంత్ గురించి, తర్వాత పర్సనల్ గురించి మాట్లాడదామన్నా షూ గురించి. అండ్ మీకు తెలిసినంత వరకు, ఇప్పుడు మేము చూసినంత వరకు ప్రణీత్ హనుమంత్ వాళ్ళ బ్రదర్ గురించి వాట్ యువర్ ఫీల్ అంటే ఇంతవరకు మీకు ఐడియా ఉంది? అజయ్ గురించి వాళ్ళ హనుమంత్ గురించి. అజయ్ గురించి చెప్తున్నాను కదా, జనాలకి తెలియాల్సింది ఏంటంటే అతను చాలా మ్యానిపులేట్ చేస్తున్నాడు. ఫ్యాషన్ స్టార్ట్ చేశాడు. నేను అతను స్టార్ట్ చేసినప్పుడు, అతను వీడియోస్ చూసినప్పుడు నేను అనుకున్నా, గుడ్, తెలుగు వాళ్ళకి ఏదో ఒకటి చూపించేవాడు వచ్చాడు. ఎందుకంటే ఇంగ్లీష్ ఛానల్స్ మనం చూసాం కదా ఇన్నాళ్ళు. సో తెలుగు వాళ్ళకి అది అట్లీస్ట్ చూపించేవాడు వచ్చాడు కదా అని చెప్పి అనుకుంటే, నెమ్మదిగా ఎందుకంటే అతని ఫాలోవర్స్ వచ్చి చెప్తారు, అన్నా నేను 30K వరకు 40K వరకు బాగున్నాడు, తర్వాత నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేశాడు, ఆ తర్వాత నుంచి ఇలా తయారయ్యాడు. మళ్ళీ జనం అంటారు, అతను ఐఏఎస్ కొడుకు, అతనికి ఏంటి తక్కువ, డబ్బు అవసరం లేదు, అతను ఇలాంటి పనులు చేయడం. మరి ఏంటి, మన రీసెంట్ ఒక వీడియో పెట్టాడు దాన్ని, అది ఐఏఎస్ కొడుకు ఇదంటే, మరి ఐఏఎస్ కొడుకు అసలు రావాల్సిన అవసరం లేదు కదా. అతని నోట్తో అతనే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, నేను అంతా వదిలేసి కంప్లీట్ గా యూట్యూబ్ మీదే నేను చూడాలనుకుంటున్నాను, లైఫ్ రన్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. సో కంప్లీట్ గా యూట్యూబ్ మీద పెట్టాడంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి? నా జీవనోపాధి ఇదే అనుకున్నాడు, ఎలా వర్క్ చేశాడు దాని మీద, అవునా? ఇప్పుడు ఏవైతే ప్రమోషన్స్ వస్తున్నాయో నా కోసమే, నేను ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ 20K 22K ఉన్నారు, నాకు వస్తున్నాయి, నేను ఏ పడితే చేయను, నాకు అవసరం లేదు. ఇదేమైనా ఉపయోగపడుతుందా వీళ్ళకి అని చూస్తాను. ఉపయోగం లేనప్పుడు నాకు డబ్బులు వస్తే ఏంటి, అవసరం లేదు, నేను కూడా వాళ్ళలాగే అయిపోతాను కదా. అండ్ అవసరం అదే చెప్తున్నా, ఉపాధి మొత్తం ఇదే పెట్టుకోవాలనుకున్నోడు ఎలా బిహేవ్ చేస్తాడు? తీసుకుంటూనే ఉంటాడు. ఇక్కడి నుంచి డబ్బులు ఎలా లాగాలనే చూస్తాడు.
అవును. నేను ఎలా డబ్బులు సంపాదించాలి ఇక్కడి నుంచి అని చూస్తాడు. ఉమ్. పిల్లల దగ్గర నుంచి. పిల్లలు అంటే ఇదే ఫాలోవర్స్, ఫాలోవర్స్. మోస్ట్లీ పిల్లలే. అవును. చూసి చాలా మంది తమ్ముడు అని చెప్పేసి మిగతా మీద చిన్న చిన్న పిల్లలు నిజంగా వాళ్ళకి టు బి హానెస్ట్ మూతి మీద మీసాలు కూడా ఉంటాయి. ఉండవు. ఆ పిల్లలందరూ కూడా నీకు ఒక 20,000 ఇస్తున్నా ఈఎంఐ వేసుకుంటాడు. ఆ అబ్బాయికి నిజంగా స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు ఉంటే ఉండవు నాకు తెలియదు. అంటే టు బి హానెస్ట్ కొంచెం జడ్జ్ చేయడం అట్లా కాదు కానీ అసలు అలా తయారయ్యారు. వీడిని చూస్తే తయారయ్యారు. వీడే కదా ఆ స్టైల్, ఇది మాట్లాడటం. నీకు డబ్బులు వేస్తున్నా ఏంటి తమ్ముడు అన్నావా? నీది నాది డబ్బులు రిటర్న్ ఇస్తానన్నావా? తమ్ముడు అన్నావు, అది చాలు. లేకపోతే నీది నాది అదా రుణం. ఈ డైలాగ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు చేసిన డ్రామాలే కదా. అవును. అది అన్నిటికన్నా పెద్దది. వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తున్నారు? బుద్ధి జ్ఞానం లేదు వాళ్ళకి. కనీసం ఎంత దిగజారిపోయారంటే ఫేమస్ అవడం కోసం ఆడపిల్లల్ని బట్టలు పేసి పంపించేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. ఏమనంటే ఇప్పుడు చెప్తాను, ఆడపిల్లలు ఈ టాపిక్ వచ్చింది కదా, డ్రెస్ ఎవరి ఇష్టం వాళ్ళు వేసుకోవటం. కానీ నువ్వు రకంగా ఒక బాడీని సెన్షువల్ గా సెడక్టివ్ గా చూపించినప్పుడు అది ఏది కరెక్ట్ కాదు. అక్కడ నువ్వు దాన్ని ఎవరిష్టం వారిది అని నువ్వు అనలేవు కదా. ఇట్ క్యాన్ బి సెడక్టివ్. నువ్వు నీ ఓవర్ స్కిన్ ఎక్స్పోజ్ చేసేస్తూ, అలాంటిది ఆడపిల్లలను అలా చేస్తున్నారు, మగపిల్లల్ని ఇలా చెండాలంగా. ఇంకోటి ఈ చిన్నపిల్లల గురించి మూతి మీద మీసం లేదని వచ్చింది. మొన్న ఒక కమెంట్ చూశాను, ఒక ఆడపిల్ల ఏదో డ్రెస్ వేసుకుని, ఏదో హీరోయిన్ అనుకుంటా, షార్ట్ వేసుకుని అమ్మాయి ఏదో వీడియో ఉంటే బీప్ వేసుకోండి, మీకు అర్థం కావాలి ఆ ఎమోషన్. వాడు ఏమన్నాడంటే, వాడి ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసాను, చిన్న పిల్లడు అడిగి మూతి మీద వేసే 13 or 14. ఇది పరిస్థితి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? భయం, భక్తి, డిసిప్లిన్ ఇవన్నీ నేర్పించకపోవడం వల్ల వచ్చింది. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలాగో ఉన్నారు, కానీ బేస్ ఎక్కడ పడాలి? ఇంట్లో పడాలి. పేరెంటింగ్ రాంగ్ పేరెంటింగ్. నువ్వు నేర్పించకపోతే రోడ్డు మీద కుక్కలను వదిలేట్టు వదిలేసి పిల్లల్ని కనేసి వదిలేస్తే ఇలాగే తయారవుతారు. రాంగ్ పేరెంటింగ్ అది. ఆడికి ఈ చెప్తారు కదా, మనం చాలా డిబేట్స్ లో లేకపోతే ఇలా ఆడపిల్లని కవర్ చేసుకోవటం కాదు, మగాడికి చెప్పండి ఆడపిల్లని అలా చూడొద్దు అని చెప్పేసి ఆ వర్డ్ ఉంది కదా, అది జరగట్లేదు. ఎగ్జాంపుల్స్ వీళ్ళే. వాడు వెళ్ళంటే ఆ పిల్లని కొరికేస్తాడంట. 13-14 వాడు, ఆడపిల్ల 25 or 30 ఉండొచ్చేమో హీరోయిన్, లేకపోతే ఎవరో అమ్మాయి ఉండొచ్చు, వీడు కొరికేస్తాడంట. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ని, గర్ల్ చైల్డ్, దాని గురించి నేను మాట్లాడితే అదొక లఫ్ట్ కాజ్ అంట. ఇలా మైండ్ సెట్ ఇలా ఉంది. నేను ఇందాక అన్నాను కదా, మా అమ్మ నాకు భయం వేస్తుంది ఇప్పటికి మా అమ్మ అంటే. అది నేర్పించింది కాబట్టే ఇన్నేళ్ళైనా ఆ భయం ఉంటది, ఆలోచన రాకూడదు, పద్ధతిగా ఎలా ఉండాలి, ఉండాలి. ఎస్. అండ్ కమింగ్ టు మీరు ఒక కాజ్ గురించి ప్రణీత్ హనుమంత్ అనే దాని గురించి మీరు మాట్లాడారు, చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారు. సో ఇంత చేసి ప్రణీత్ గురించి నేను ఇంకా అది క్లియర్ గా చెప్పలేదు. అది ఏంటంటే నాకు అప్డేట్ లేదు. మీకు తెలుసా అది అతను ఒక్కడే జైలుకి వెళ్ళాడా లేకపోతే ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు? ఫ్రెండ్స్ కూడా వెళ్ళారని చెప్పేసి అని వచ్చింది నాకు, అంతవరకే తెలిసింది అప్డేట్. ఇంకా తర్వాత నుంచి వేరే టాపిక్స్ కి వెళ్ళిపోయింది అనమాట. రాజతరుణ్ గారి టాపిక్. ఒకవేళ వెళ్ళకపోయి ఉంటే వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఆర్గనైజ్ చేసినందుకు అతను వెళ్ళాలి. అవును, అది పక్కన పెడతాం. ఎవరి నోట్లోంచి అయితే ఆ మాటలు వచ్చినాయో వాళ్ళు వెళ్ళాలి. ఎవరైతే ఎక్కిలేషాలు వేసుకుని నవ్వారో, దాన్ని ఎంకరేజ్ చేశారో వాళ్ళు వెళ్ళాలి. అతను ఒక్కడే కాదు, ఆ ముగ్గురు కూడా వెళ్ళాలి. ఆ స్ట్రీమ్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కామెంట్స్ చేస్తూనే ఉన్నారు, పాప గురించి మాట్లాడుతూ చేస్తున్నా పాటని. ఎందుకు ఆ క్వశ్చన్ వాళ్ళు ఎందుకు ఆ టెక్స్ట్ చేస్తారు, ఎందుకు థాట్ ప్రాసెస్ అనేది? దట్స్ వాట్. అసలు ఇది లఫ్ట్ కాజ్ అన్నాడు కదా, వాళ్ళని లోపలేసి ఒక ప్రాపర్ పనిష్మెంట్ ఇస్తే ఇంకొకసారి ఆడపిల్లకి ఇది చేయకూడదు అనే థాటే రాకూడదు. ఈ 13-14 years వాడికి వీడికి ఈ సెక్స్ ఇది లేకపోతే ఇలా మాట్లాడచ్చు, నోటికి వచ్చింది రాయొచ్చు,
ఇక్కడ కూడా సోషల్ మీడియాలో అందరూ నోటికి వచ్చినట్టు వాగొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎందుకంటే పోలీసింగ్ లేదు కదా, దీని మీద మానిటరింగ్ చేసేవాళ్ళు ఎవరు లేరు, పనిష్మెంట్స్ లేవు, నోటికి వచ్చినట్టు వాగొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆడపిల్ల మీద కాదు, ఎవడి మీద కాదు, ఇంకొకటి మీద కాదు, నోటికి వచ్చినట్టు బూతులు. సో ఆ మాట ఆర్గనైజ్ చేసిన ప్రణీత్ హనుమంతే కాకుండా ఆ ముగ్గురిని కూడా లోపల వేయాల్సిందే, స్ట్రీమింగ్ లో ఉన్న వాళ్ళు వేయాల్సిందే. నాకు అప్డేట్ లేదు కానీ ఒకవేళ ఎల్లుంటే ఓకే, వెళ్ళకపోయి ఉంటే వాళ్ళని కూడా శిక్షించాల్సిందే. ఈ ప్రాసెస్ లో ఆయన ఒక వీడియో పెట్టారు, ఏజుడ్ అనే ఒక అబ్బాయి, అసలు నేను ఫ్యామిలీతో దూరంగా ఉన్నా, ఈ టాపిక్ ఎప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడడానికి రీజన్ అంటే స్కిప్ అవుతున్నాడు, తను సేవ్ చేసుకోవాలన్నా ఇదేమని టాపిక్. దట్స్ వాట్, నేను దాని మీద కూడా ఒక వీడియో చేశాను ఇన్స్టాగ్రామ్. ఫస్ట్ పాయింట్ ఏంటి, నేను చెప్పింది ఇన్నాళ్ళు అతనికి పెళ్ళైందని కూడా అతని ఫాలోవర్స్ కూడా తెలియదు. అవును, నువ్వు సడన్ గా ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు అంటే దానికి రీజన్ ఏం చెప్పారంటే, వాళ్ళ ఫాలోవర్స్ కింద నాకు రాసేదంటే వీడియో బయటకు వచ్చింది కాబట్టి చెప్పారంట. వీడియో ఎప్పటి నుంచో ఉంది, ఎప్పుడు ఎందుకు చెప్పలా? అండ్ నేను క్లియర్ గా న్యూస్ ఛానల్స్ వేసిన అది నేను కట్ చేసి పెట్టాను. TV5 వాళ్ళు ఏం వేశారంటే, ఇతను ప్రణీత్ హనుమంత్ బెంగళూరులో దొరికాడు, వాళ్ళ అన్న దగ్గర షెల్టర్ తీసుకుంటుంటే టెక్నికల్ గా ఇది యూజ్ చేసి మన సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసి పట్టుకున్నాం. సరే, ఒక ఛానల్ ఎగ్జాగరేట్ చేసింది, తప్పు చెప్పింది అనుకున్నాం, NTV, అతను బెంగళూరులో దొరికాడని. వాళ్ళు కూడా ఎగ్జాగరేట్ చేస్తారా? పోనీ పట్టుకున్న ఆఫీసర్ హెడ్ ఆవిడ చెప్పారు పట్టుకున్నామని. నేను అదే వీడియోలో అదే చెప్పా, పట్టుకోవడం అంటే ఏంటి, పారిపోతుంటే పట్టుకుంటారు. ఇంత వీళ్ళు ఏం చెప్పారంటే, నువ్వేంటి బ్రో, నువ్వు ఇదేంటి వ్యూస్ కోసం చేస్తున్నావు, అతను సారీ చెప్పాడు అయిపోయిందంట. అది చెప్పి సారీ వీడియో పంపించాడంట ప్రణీత్ హనుమంత్, వదిలేయాలంట. ఇది పెద్ద ఇదే చెప్పాను కదా, లఫూట్ కాజ్ ఇది, అసలు వదిలేయాలి. సారీ చెప్పేశాడుగా, సారీ చెప్పిన వాళ్ళని వదిలేసేయాలంట వీళ్ళు. సో నేను అదే అన్నా, అంటే ఇక్కడ ఏంటి, సారీ ఆ టాపిక్ చేంజ్ అయిపోయింది. న్యూస్ ఛానల్లో వచ్చిన న్యూస్, వాళ్ళ అన్న బెంగళూరులో ఉంటాడు అని TV5 వాళ్ళు క్లియర్ గా చెప్పారు. బెంగళూరులో ఉండే నువ్వే కదా, నీ దగ్గరికే కదా వచ్చేది మరి షెల్టర్. మరి టీవీ ఛానల్స్ వాళ్ళు ఏమీ లేకుండా చెప్పినట్టేనా? ఒకవేళ ఒక ఛానల్ చెప్తే ఒకటి అనుకుందాం, 2-3 ఛానల్స్ కూడా. పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పారు కదా, బెంగళూరులో ఉండేది నువ్వే కదా. అవును, మరి అంటే నీ ఇన్వాల్వ్మెంట్, నీ పేరు వచ్చింది, వాళ్ళ అన్న ఉన్నాడని వచ్చింది అని చెప్పి ఇప్పుడు నేను అదే అన్నా, సానుభూతి కోసం ముస్లిం కన్నీరు. అవును, ఇప్పుడు ఆడపిల్లని పెట్టావు కదా, నేను అక్కడ క్లియర్ గా నేను షార్ట్ చేశాను కాబట్టి నాకు టైం లేదు, ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సెంటిమెంటల్ సైడ్ కొడితే వీళ్ళు కనిపిస్తుంది, ఆ ప్రణీత్ వీడు ఇది సోలో, వీడిని ఏమనుకున్నా వీడు జైలు వేసినా పర్లేదు, వీడి టాపిక్ లోకి ఆగినా న్యూస్ లో ఉన్నా పర్లేదు, తప్పు చేశాడు కాబట్టి. వాళ్ళన్న పాపం ఆడపిల్ల ఉంది, ఆడపిల్ల అంటే వైఫ్ ఉంది, ఇతన్ని తీసుకురావద్దులే అని చెప్పి ఫీల్ అయిపోయి పక్కన పెడతారు. నాకు అదే అనిపించింది. అతను చేసిన వీడియో ఇన్నాళ్ళు చెప్పద్దు, పోనీ నేను ఇప్పటికీ చెప్తాను, నువ్వు ఆ వీడియోలో నా తమ్ముడు తప్పు చేశాడు, నా తమ్ముడి ఫ్రెండ్స్ తప్పు చేశారు క్లియర్ గా చెప్పావా? మీరు ఒకసారి ఆ వీడియో చూడండి, తారుమారు అవుతా ఉంటుంది. అంటే ఆ వీడియో మొత్తం నాకు చూసినంతసేపు నాకు అదే అనిపించింది, నేను ఇలా చేశాను అండ్ ఇలా వెళ్ళాను, ఇలానే అనిపించింది తప్ప ఈ పాయింట్ ఎప్పుడు నాకు అసలు కనిపించలేదు. ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ చెప్పాల్సింది ఏంటి, అది చెప్పకుండా నా స్టోరీ ఇప్పుడు వచ్చిందా నీకు? నీ స్టోరీ నీకు ఇప్పుడు వచ్చిందా? అండ్ వేరే వాళ్ళు నాకు ఇప్పుడు నేను చూపించలేను కానీ ఆ ప్రూఫ్స్ ప్రాపర్ గా ఉంటే చూపించవచ్చు. వేరే వాళ్ళు వీడియోస్ పంపుతా ఉన్నారు. కొంతమంది చెప్పారు అతను విడిపోయి ఉన్నాడని చెప్తున్నాడు, అతను ఫ్యామిలీతో కలిసే ఉన్నాడు, అది ఇది అని చెప్పారు. సో మన ప్రూఫ్ లేవు కాబట్టి మనం దాని మీద ఏం చెప్పలేము. అదే వెళ్ళి వస్తుంటాను ఫ్రీక్వెంట్, ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఉంటున్నప్పుడు అన్నాడు వీడియోస్ లో కూడా. సో అది పక్కన పెడుతుంది. నువ్వు ఒకటి, నువ్వు సరిగ్గా అడ్రస్ చేయలే. రెండు, నీదే ఎక్కువైపోయింది కదా. అవును, అసలు పాయింట్ కూడా మాట్లాడలేదు. నీ సానుభూతి కోసం నేను కష్టపడ్డ డబ్బులు సంపాదించా, నేను ఫ్యామిలీకి దూరంగా ఉన్నా, సెంటిమెంటల్ ఇదే చెప్తున్నా. జనాల్ని సెంటిమెంట్ లో పడేస్తే ఇతని మీద సాఫ్ట్ కార్నర్ వచ్చేస్తుందని ఈ టైంలో. ఒకటి, ఇతని నుంచి డైవర్ట్ అయిపోద్ది. రెండు, వైఫ్ ఉంది కాబట్టి దూరంగా పెడతారు. రెండు, సాఫ్ట్ కార్నర్ రావడం కోసం కష్టపడి వచ్చా, రూపాయి లేకుండా వచ్చా, నాన్న బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చా.
నేను అదే అన్నా నేను ఆ వీడియోలో టైం లేక కట్ చేయాల్సి వచ్చింది, కానీ మీ నాన్నగారికి నమస్కారం. పాపం ఆయన చదువుకున్న చదువుకి, ఆయన స్థాయికి, మీరిద్దరు చేసే పనులకి. ఒకడేమో ఇలా ఆడపిల్లల మీద లేకపోతే వేరే వాళ్ళ మీద వెకిలేషాలు వేసుకుంటూ బ్రతుకుతాడు యూట్యూబ్ లో. ఇంకొకడేమో చిన్న చిన్న పిల్లల్ని మ్యానిపులేట్ చేసుకుంటూ డబ్బుల కోసం అది ఇది డ్రామాలు చెప్తూ జనాలకి తెలుసుకోవాల్సిందే. బెట్టింగ్ యాప్ కన్నా దారుణమైన విషయం ఇది. బ్రెయిన్ వాష్, పిల్లలకి బ్రెయిన్ వాష్. ఆ బ్రెయిన్ వాష్ దారుణం. వాళ్లే కాకుండా వాళ్ళ లైఫే కాకుండా వాళ్ళ పిల్లలకి కూడా కంటిన్యూ అవుతుంది. ఆ అడుక్కు తినేతనం, పేషెన్స్ లేకుండా ఫ్రీ మనీ కోసం. ఇంకా వీళ్ళే కదా ఎవరిని పడితే ఆయన కొట్టేసి డబ్బులు కూడా తీసుకుంటారు తర్వాత. సో బేసిక్ గా అంటే మన సొసైటీ కూడా ఫ్రీ అంటే పరిగెత్తద్దు సార్, మనం కష్టపడి తీసుకోవాలని అనే దాని గురించి నేర్చుకోవాలి యాక్చువల్గా. అలాంటిది కావాలంటే టక్ టక్ అంటే అన్ని కాళ్ళ దగ్గర వచ్చేస్తే వాళ్ళకి తెలియదు ఇప్పుడు బాధ్యత అనేది తెలీదు, కష్టం లేదు వీళ్ళకి. ఆ బాధ్యత లేదు, ఆ డిసిప్లిన్ లేదు. అదే చెప్తున్నాను కదా దాని నుంచి. వీళ్ళకి అసలు కొంచెం కూడా అది లేదు, అస్సలు లేదు. 6 ఏళ్ళు పంట పండుతున్న తర్వాతనే మనకి వస్తుంది ఫుడ్. ఆ వెయిట్ చేస్తే ఆ ఫుడ్ తినాలనిపిస్తుంది. ఆ వెయిట్ చేయకుండా ఎవరో పెట్టి తినాలంటే అది ఎంతకాలం ఉండదు. ఆ టాక్సిక్ ఇన్ఫ్లుయెన్సెస్ అన్న వీడియోలో ఇదే మాట చెప్పాను. వీళ్ళు ఎలా ఉన్నారంటే, వాడేదో కొనుక్కున్నాడా, మీ టీషర్ట్ బాగుంది, అది నాకు వచ్చేయాలి. ఆ ఐఫోన్ బాగుంది, అది నేను కొనేసుకోవాలి, అది నాకు వచ్చేయాలి, నాకు ఇచ్చేయాలి. ఆ చైన్ వేసుకున్నాడు, అది నాకు వచ్చేయాలి. ఆ చైన్ కొనుక్కోవటం, ఐఫోన్ కొనుక్కోవటం, ఆ టీషర్ట్ కొనుక్కోవటం కష్టం మీది. మీరు ఎన్నేళ్ళు కష్టపడ్డారు, లేకపోతే అది లేదు. క్విక్ గా వచ్చేయాలి. అంటే పక్కనోడికి నాకు వచ్చేయాలి, కష్టపడి కాదు పక్కనోడికి నాకు ఇచ్చేయాలి, వాడు నాకు ఇచ్చేయాలి. పోనీ ఇవ్వట్లేదు అనుకో, సర్లే బ్రో నీకే, మీరు డబ్బున్నోళ్ళే. ఇది ఏడుపు. ఒకటి పక్కన వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు, లిటరల్ గా ఏడుస్తున్నారు. నీకుంది నాకు లేదని ఏడుస్తా ఉన్నారు, ఆ ఏడుపు ఉంటుంది. 2, వీడు నాకు ఇచ్చేయాలి, వాళ్ళ అన్ని ఇచ్చేయాలి, నాకు వాళ్ళ డబ్బులతో వీడికి కొని ఇచ్చేసేయాలి. ఇవన్నీ ఎక్కడ అలవాటు అయినాయి? వీళ్ళ నుంచే, ఈ అజయ్ అన్నోడి దగ్గర నుంచే. అండ్ ఇంకోటి నన్ను అడుగుతారు, నన్ను అన్నారు, నువ్వు కూడా గివ్ అవే ఇచ్చావు కదా బ్రో, నువ్వు గివ్ అవే అనౌన్స్ చేసావు కదా షూస్ అని. ఎందుకు? రీజన్ ఏంటో తెలుసా? మెయిన్ రీజన్, అది లేకపోతే ఒక్కడు చూడ్డు. నేను చాలా క్లియర్ గా చెప్పాను, మీరు ఇది లేకపోతే చూడరు కదా, మీకు ఇది లేకపోతే మీకు ఏం అవసరం లేదు కదా, సరే మీకు ఇస్తాను. క్లియర్ గా చెప్పాను నా వీడియోలో. అండ్ 2, నా సొంత డబ్బులు అయ్యి. ఏమనంటే అతని సొంత డబ్బులు అంటారు, అతను యూట్యూబ్ నుంచి ప్రమోషన్ నుంచి తెచ్చుకున్న డబ్బులు అయ్యి. నాకు ఇప్పటికీ మానిటైజేషన్ అవ్వలేదు. నా ఎంతమంది ఫాలోవర్స్? 4,000 ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో, సారీ యూట్యూబ్ లో 4,000 వచ్చేసా, లేకపోతే 5,000 అవర్స్ ఎన్నో ఉంటాయి. అన్ని అవ్వాలి, మానిటైజేషన్ రావాలి. నాకు ఇన్స్టాగ్రామ్ లో 22K ఎంతో. ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు వస్తాయా? రావు కదా. 0. ఎన్ని వ్యూస్ ఉన్నా, మిలియన్ వ్యూస్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు రావు. కానీ మీకు చేసిన దాంట్లో ఇక్కడ ప్రమోషన్స్ అంటే థింగ్స్ ఇది కొంటే బాగుంటుంది. నాకు అది నిజంగా ఒకటి బ్లాక్ కలర్ మనం బట్టలు వేసుకున్నప్పుడు ఆ థింగ్స్ నాకు బాగా అనిపించింది, నిజంగా బాగా అనిపించింది. యూస్ఫుల్ ఉన్నట్టు చెప్తారు, కానీ ఇక్కడ అతనేమో చిన్న వీడియో పెట్టేసి మీదంతా. నేను ఒక వీడియో దాని మీద అదే చేశాను. అతను ప్రమోట్ చేయడం కోసం ఒక ప్రోడక్ట్ ని వీళ్ళకి ఏమి రాస్తాడంటే షూస్ తీసుకొస్తాడు. షూస్ గురించి ఇంత చెప్పి తర్వాత అంతా ప్రమోషన్ వీడియోస్. అది మ్యానిపులేషన్ కదా. నువ్వు డైరెక్ట్ గా ప్రమోట్ చేయాలనుకుంటే, ఇదిగోరా నేను ఇది ప్రమోట్ చేస్తున్నాను, ఈ ప్రోడక్ట్ ఉంది, ఇది దీనికి వాడండి అని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. నువ్వెందుకు దీనికి తీసుకొచ్చి ఎరగా పిల్లల్ని చూపించి, ఇగో ఇది 45K లేకపోతే 70K షూ లేకపోతే బూట్ అని చెప్పి తీసుకొచ్చి పిల్లల్ని లాగి, లేకపోతే పిల్లలు కాకపోతే జనాలను లాగి నువ్వు తర్వాత ప్రోడక్ట్ చూపించటం తర్వాత అంతా అది మ్యానిపులేషన్ కదా. మ్యానిపులేషన్ అలా కొన్ని ఇప్పుడు చూసుకుంటే కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ అని ఉంటాయి. నాకు ఇవి నేను చూస్తున్నా. సో ప్రతి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి. దానికి వెనకాల బిజినెసెస్ జరుగుతుంటాయి, స్కామ్లు జరుగుతుంటాయి. అట్లా ఏజుడ్ అనే అతని దగ్గర కూడా టెలిగ్రామ్ ఛానల్ ఉన్నట్టు, స్కామ్లు జరుగుతున్నట్టు ఇవన్నీ బయట వస్తున్నాయి. నాకు ఏమైనా ఉన్నాయా మన దగ్గర? అంటే నా దగ్గరికి అతని ఫాలోవర్ ఒక అతను వచ్చాడు, చాలా రోజులు అయింది. యాక్చువల్ గా నేను సొంతగా వీడియో చేయాలి, ఆ వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్,
ఆ వీడియోస్, ఆ పంపించిన ప్రూఫ్స్ ఇవన్నీ నాకు కొంచెం బాగా తలనొప్పి వచ్చేస్తుంది అవన్నీ వింటే. అది చేసేదే మ్యానిపులేషన్ కదా నా ప్రకారం, ఎందుకంటే నేను చూస్తున్నాను అది. సో అదే రిపీటెడ్ గా ఎడిట్ చేయాలంటే రిపీటెడ్ గా వినాలి, కట్ చేయాలి ఇదంతా. సో అవన్నీ వినలాగా చిరాకు వచ్చి నేను చేయలేదు. పాయింట్ ఏంటంటే ఇతని పేరు మీద కొన్ని రోజుల క్రితం అఫీషియల్ ఐజూడ్ టెలిగ్రామ్ ఛానల్ ఏదో పెట్టారు, అజయ్. సో అది ఇంకొకటి, చాలా మందికి వీడికి ఏజూడ్ అంటే అంటమే రాదు, ఐజూడ్ అంటారు. ఇంగ్లీష్ నేర్చుకోండి ముందు. ఏవై అంటే ఐ అనమాట ఇంగ్లీష్ లో ప్రొనౌన్సియేషన్. ఏ కాదు ఐ, అదే. సో వాట్ ఎవర్ అది. సో అతను నా దగ్గరికి వచ్చి అన్న నాకు 12,000 15,000 నేను 12,000 నేను పోగొట్టుకున్నానన్న అజయ్ పేరు మీద అన్నాడు. నేను పోగొట్టుకోవడం ఏంటి అంటే, అన్న ఇలాగా అతని అఫీషియల్ కొన్ని రోజుల క్రితం ఒక ఫోన్ గురించి చెప్పాడు, మీరు కమెంట్ చేయండి మీకు ఇస్తా అన్నాడు. నేను కమెంట్ చేశాను. అజయ్ అనే అతను చెప్ప అంటే ఏజుడు అతని వీడియోస్ కింద నేను ఒక ఫోన్ ఇస్తాను మీకు, ఫోన్ గివ్ అవే ఇస్తాను, మీరు కమెంట్ చేయండి, ఒకటి పిక్ చేస్తాను ఇస్తాను అన్నాడు. ఇది సెప్టెంబర్ లోనో ఎప్పుడు. సో ఇతను అందరిలాగే కమెంట్ చేశాడంట. కొన్ని రోజుల తర్వాత అఫీషియల్ ఐజూడ్ టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఇతనికి వచ్చిందంట మెసేజ్, నువ్వు కంగ్రాచులేషన్స్, నువ్వు విన్నర్వి, నీకు ఇది వచ్చింది, గిఫ్ట్ వచ్చింది, నీకు ఫోన్ వచ్చింది, కాకపోతే నీకు ఇంకో వాళ్ళని కనెక్ట్ చేస్తామని చెప్పి ఎవరో పేరు చెప్పిన తర్వాత అతనికి కాంటాక్ట్ అయితే, నువ్వు ఇది వస్తుంది నీకు, ఏమంటావు, నీకు ఇక్కడ కొరియర్ ద్వారా వస్తుంది, సో షిప్పింగ్ చార్జెస్ నువ్వు 3,000 ఫస్ట్ ఇనీషియల్ గా 3,000 అంత ఇవ్వాలి అంటే, ఇతను సరే అని చెప్పి కట్టాడంట. అలా 3,000 2,000 5,000 అన్నట్టు మొత్తం కలిపి 12,000 ఏదో అయితే ఇతను అన్నాడు, నేను ఒకవేళ నువ్వు కట్టుంటే ఎందుకు కట్టావన్నా, నువ్వు అతనే చేశాడని చెప్పి ఎలా నీకు నమ్మకం అని చెప్పాను. నా దగ్గర ఇదిగో ప్రూఫ్స్ ఉన్నాయి, ఆడియో ప్రూఫ్ ఉంది, అతను పంపించిన స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, అతను పంపించిన పే చేసిన రెసిప్ట్స్ ఉన్నాయి, వాళ్ళతో చేసిన వాట్సాప్ చాట్స్ ఉన్నాయి, ఆ టెలిగ్రామ్ ఛానల్ అది. సో అలాగా డబ్బులు పోగొట్టుకున్నానని చెప్పాడు. లాస్ట్ కి తెలుసుకున్నాడంట స్కామ్ అని. నేను అడిగాను, నువ్వు అసలు ఎలా నమ్మేవంటే, అజయ్ ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడాడు. అజయ్ మాట్లాడటం ఏంటి, ఎలా తెలిసి అజయ్ మాట్లాడతాడంటే, అదే సెంటిమెంట్ గా అంతే అన్న, తెలిసిపోద్ది, అదే సెంటిమెంటల్ గా అలా మాట్లాడి పడిపోతాం మేము అన్నాడు. సరే అజయ్ అని చెప్పి నమ్మి 12,000 పోగొట్టుకున్నాడు. తెలిసింది లాస్ట్ కి. తెలిసిన తర్వాత ఇతను ఏదో వేరే ఊర్లో ఉంటాడంట, ఇక్కడ కూడా కాదు, హైదరాబాద్ కాదు, దగ్గరికి కూడా కాదు. సో అజయ్ మల్లారెడ్డి కాలేజ్ లో ఏదో ఈవెంట్ కి వస్తున్నాడని తెలిస్తే ఇతను పొద్దునే 4 గంటలకు లేచి హైదరాబాద్కి వచ్చాడంట. వస్తే ఇతను కొంతసేపటికి ఇప్పుడే వచ్చాడు. వచ్చిన తర్వాత అన్నని కలుద్దాం అనుకుంటే అక్కడ స్టూడెంట్స్ అందరూ కలవడానికి వీలేదు, మాకే ఫోటో ఇవ్వట్లేదు. నేను ఈ విషయం చాలా సార్లు విన్నా, మాకు ఫోటో కూడా ఇవ్వలేదు అడిగితే. ఏం పాయింట్, ఏం ప్రాబ్లం అసలు, పెద్ద దేవుడా లేదా దిగొచ్చాడా, ఫోటో ఇవ్వడానికి ఏంటి, మనం అన్నప్పుడు ఫోటో ఇవ్వడానికి కూడా ప్రాబ్లం వీళ్ళకి. సో అదే నాకు అర్థం కాదు. సరే అది పక్కన పెట్టేస్తే అసలు కలిసే ఛాన్స్ కూడా లేదంట. కొంచెం కలిసాడంట, అన్న ఇలా నీ పేరు మీద స్కామ్ అయింది అని చెప్తే కనీసం నా ముఖం కూడా చూడలేదు, ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, ఇలా ముఖం తిప్పుకుని అన్నాడు. సరే పట్టించుకోలేదు, వాళ్ళని అడుక్కున్నాడంట. స్టూడెంట్ ఆర్గనైజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని, అన్న ఇలాగా నాకు ఇలా అయింది, అన్నని కలవాలి అంటే, లేదు మమ్మల్ని కలవట్లేదు, మాకే ఫోటో ఇవ్వట్లేదు, నీ కష్టం ఎలా కలుస్తావు అని చెప్పి తోస్తారంట. ఈలోపు వాళ్ళ ఊర్లోనే ఎవరో ఇతను అజయ్ పేరు మీదే, ఐజూడ్ పేరు మీదే వీడియోస్ చేస్తుంటారు. సో వాళ్ళందరూ కారులో వచ్చారు. సో కారులో వస్తే ఇతను వాళ్ళ అన్న ఇది రీజన్, నన్ను కల్పించండి అన్నని అంటే తీసుకుని అతను ఎయిర్పోర్ట్కి వెళ్తున్న దారిలో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్న దారిలో వెనక్కి వెళ్ళారంట. సో వాళ్ళని చూస్తూనే ఉన్నారంటే వాళ్ళు వెంట వస్తున్నారని, కానీ ఆపలేదంట. వాళ్ళు ఎప్పుడో కొన్ని కిలోమీటర్స్ వెళ్ళిపోయిన తర్వాత వాడెవర్ తినడానికి ఏదో ఆగితే ఇతను వెళ్ళి ప్రూఫ్ చూపిస్తూ అన్న నీ పేరు మీద నాకు 12,000 స్కామ్ అయింది, నేను పేదోడిని, ఇదిగో స్కామ్ అయింది అని చెప్తుంటే కనీసం వినకుండా అతను నా పర్సనల్ అసిస్టెంట్ గోకుల్, ఆ గోకుల్ మెయిల్ ఐడి ఇస్తాడు, అతను నెంబర్ ఇస్తాడు. గోకుల్ ఎవరు అంటే వాళ్ళ అతను ఉంటాడు, ప్రసాద్ ఎవరు అంటారు గోకుల్? ప్రసాద్ నాకు తెలియదు కానీ అదంతా క్రియేటెడ్
క్యారెక్టర్ అయి ఉంటుంది. బట్ గోకుల్ అన్న అతను, నేను ఒక వీడియోలో ఇతను చెప్పాడు అన్నమాట, నా అకౌంటెంట్ అని. ఓకే, బండి ఇప్పిస్తా, బండి అతనికి ఇచ్చాడు. వీళ్ళు చెప్తేనే నేను చూసాను ఆ వీడియో. ఓకే ఓకే, నేను గోకుల్ ఎవరని అడిగితే అన్న నువ్వు ఆ వీడియో చూడు తెలుస్తుంది. ఓకే, బండి తెప్పించిన అని చెప్పి. సో వాడు ఇచ్చాడో ఇవ్వలేదో అది వేరే విషయం. ఓకే, సో అతని అకౌంటెంట్, అతని పర్సనల్ అసిస్టెంట్. ఓకే, సో తన నెంబర్ తీసుకుంటే ఇస్తాడు, మీరు కాంటాక్ట్ అవ్వండి అని. కనీసం కూడా చూడలేదంట. ఓకే, మిగతా వాళ్ళు ఏదైతే వీడియోస్ చేస్తున్నారు, అతని పేరు మీద వీడియోస్ చేస్తున్నారు కదా, అవి మాత్రం ఎగ్జైటెడ్ అయ్యి చూసాడు. ఓకే, ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. ఒకసారి చెప్పండి. అంటే మనం అని చెప్పేసి అంటాడు, ఇట్లా స్కామ్ జరిగితే మనది అని చెప్పేసి అంటాడు. నేను అదే ఈ వీడియో చూపించేసి నేను మీకు ప్రూఫ్ నేను పక్కన స్క్రీన్ చేస్తా. ఆరెంజ్ షర్ట్ వేసుకున్న అతను ఏమో పర్సన్, స్కామ్ చేసిన స్కామ్ కి గురైన పర్సన్. ఓకే, అవతలేమో వాళ్ళు ఏదో చూపించుకుంటే చూపించుకునేవాడు ఇతని మీద వీడియోస్ చేశారు. సో ఇతని ప్రోపగెండా చేసేవాడు కాబట్టి ఎగ్జైటెడ్ అయ్యి అతని వీడియోస్ చూస్తున్నాడు. వీడిని పట్టించుకోవట్లేదు. మీకు వీడియో చూపిస్తాను. సో నా పాయింట్ ఏంటంటే, నీకు మెసేజ్ చేస్తే ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది, నాకు చెప్పండి, ఇది చెప్పండి, ఈ డబ్బు ఎవరిది, నీకోసం అని నువ్వు మెసేజ్ చూస్తే రంకిలేసిన ఆంబోతులా పరిగెట్టుకెళ్ళిపోయి హెల్ప్ చేసేసారు. నువ్వు నీ కాళ్ళ దగ్గరికి వచ్చాడు కదా, నీ కాళ్ళ దగ్గరికి నీ ఫ్యాన్ అన్నా నాకు ఇది మోసం జరిగింది, నీ పేరు మీద పోగొట్టుకున్నాను అని నీ దగ్గరికి వచ్చినప్పుడు కనీసం ఇది లేదా? మనం 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 అంటావు కదా, ఇది మనం అంటే రియాలిటీ ఇది. వీడియోల్లో ఏ చూడంటే మనం మీకోసం సంపాదించా ఇది, లేకపోతే సెంటిమెంట్ డైలాగులు కొడితే కాదు, రియాలిటీ ఇది. కాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ పేద మోసపోయానని చెప్పినా సరే కనీసం పట్టించుకోలేదు, కనీసం వినే ఇది కూడా చేయలేదంట. అండ్ మెసేజ్ చేయాలి లేకపోతే ఈమెయిల్ చేయమన్నాడు కదా గోకుల్ అతనికి. చేసిన తర్వాత అతను కొన్ని రోజులు మాట్లాడి, నీకేమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు మెయిల్ చేయాలి, అఫీషియల్ ఇన్ఫో అట్ వాట్ ఎవర్ అతని అఫీషియల్ ఏదైతే ఇన్స్టాగ్రామ్ పైన కనబడుతుందో దానికి మెయిల్ చేయాలంట. సార్ ఊర్లో లేరు, ఆ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. అంటే గూగుల్ చాట్ చేశాడు అవన్నీ, గోకుల్ చాట్ చేసి. సో కొన్ని రోజులు అన్నా ప్లీజ్ అన్నా నాకు ఇలా కష్టమైంది, ఇలా అయింది అని ఇతను ఇంకా చేస్తుంటే, ఫస్ట్ అజయ్ తన ఓన్ అకౌంట్ నుంచి ఇతన్ని బ్లాక్ చేశాడంట. ఒకటి బ్లాక్ చేశాడని ఇంకోటి ఓపెన్ చేస్తే దాన్ని కూడా బ్లాక్ చేశాడంట. దాన్ని కూడా బ్లాక్ చేసి ఇంక ఇతనికి విసిగిపోయి, అన్నా నువ్వు ఎందుకు బ్లాక్ చేశాడంటే మళ్ళీ ఏదో వీడియో చేశాడంట. ఆ వీడియో కింద, అన్నా నువ్వు నీ దగ్గరికి వచ్చానన్నా, నువ్వు అబద్ధాలు చెప్పకు, మనం అనకన్నా నాకు కష్టంగా ఉంది ఇది అని చెప్తే అవి చూసి డిలీట్ చేసి బ్లాక్ చేశాడు. అండ్ కొన్ని రోజుల తర్వాత అడిగాడు కదా ఈ గోకుల్ని, సార్ వస్తారు లేరు మీరు మెయిల్ చేయండి అని చెప్పి. కొన్ని రోజుల తర్వాత గోకుల్ కూడా దాన్ని బ్లాక్ చేశాడంట అతని ఫోన్. సో జనాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ 12,000కే వీళ్ళు ఇట్లా అంటే మళ్ళా వీడియోలో కనిపిస్తున్నప్పుడు ఆయన 1,000 రూపాయలు, 500, 50,000 అవన్నీ పంపడం డజంట్ మ్యాటర్ కదా. అంటే టు బి ఆనెస్ట్ మళ్ళీ మనం ముచ్చట మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు అర్థమవుతుందా, నీ కళ్ళ ముందుండి నీకు ఎంతది, 1,00,000 కాదు, 50,000 కాదు, ఏమీ కాదు, 12,000 అనుకుందాం. నీకు చేతిలో నీకు ఇది కదా, నేను బోల్డ్ సంపాదించా, నేను మీకోసం సంపాదించా, ఈ డబ్బంతా మీది అంటాడు కదా. మరి 1,00,000 రూపాయలకి 12,000కి డిఫరెన్స్ ఉంది కదా, మరి ఇచ్చేయచ్చు కదా, అక్కడికక్కడ ఇచ్చేయచ్చు కదా. లేదంటే ఇప్పుడు చాట్ చేసినప్పుడు అని ఇవ్వచ్చు కదా. చాట్ పక్కన పెట్టండి, ఎదురుగా కళ్ళ ముందుకు వచ్చినప్పుడు నీకు ప్రూఫ్ నువ్వు ప్రూఫ్ చూడడానికి రెడీ లేవు. అవును, నువ్వు అక్కడ ఇచ్చేయచ్చు కదా. నువ్వు ఏది ఎన్నో రోజుల క్రితం మెసేజ్ చేస్తేనే ఎగబడిపోయి డబ్బులు ఇచ్చేస్తావే, 50 అయినా 500 అయినా 1,00,000 రూపాయలైనా ఇచ్చేస్తావు మీ డబ్బులు అని చెప్పి. మనం అని ఇక్కడ ఏమైంది, మనం ఇది రియాలిటీ. వీడియోలో 1,00,000 చెప్పచ్చు, 100 చెప్పచ్చు, ఎన్నైనా చెప్తారు. సో ప్రూఫ్ కోసం కావాలంటే అన్న దగ్గర ఉన్నటువంటి నేను తీసుకొని మీకు కింద స్క్రీన్ మీద వేస్తా చూడండి.
చాట్ చేశారా గోకుల్తో చాట్ చేసినట్టు అవన్నీ చాట్ చేసినట్టు అవన్నీ ఉన్నాయి కదా గోకుల్తో చాట్ చేసినట్టు ఇవి ఉన్నాయి, స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, అతను పే చేసిన రిసిప్ట్స్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, అతనికి మెయిల్ చేసినవి ఏవో ఉన్నాయో లేదో తెలియదు కానీ అతన్ని దీని కింద బ్లాక్ చేసినట్టు కూడా చూపించాడు. ఓకే, అవన్నీ నేను మీకు చూపిస్తాను అండ్ ఆ వీడియో కూడా నేను ఒకసారి నేను ప్లే చేస్తాను. ఓకే విత్ యువర్ పర్మిషన్ తీసుకోండి. అది అది తెలియాలి, జనాలకి తెలియాలి. నాకు మొబైల్ ఫోన్ కావాలి, చదువుకోవడానికి పనికొస్తుంది, జాబ్ చేయడానికి పనికొస్తుంది, అలాంటిది ఏమైనా చూడనా. చిన్న గేమ్స్ ఆడడానికి, రకరకాల విషయాలు చేయడానికి మొబైల్ అడిగే ఈ రోజు నువ్వు చదువుకోవడానికి మొబైల్ అడిగావు, నీ కెరియర్ ని ముందుకు తీసుకెళ్ళడానికి మొబైల్ అడిగావు, అంతకన్నా ఏం కావాలి? ఒక్క విషయం చెప్తున్నా, నీకు ఏ మొబైల్ అవసరమో, అత్యాశకు పోకుండా నీకు ఏ మొబైల్ అవసరం అది నీకు ఇప్పించి ఇది చెప్తున్న మాటలు కాదు, చేస్తున్న రియాలిటీ ఇది. ఎంత మ్యానిపులేటర్ నేను చెప్తున్నాను, ఇది రియాలిటీ. మనం అంటాం కాదు, రియాలిటీ ఇది. మనం లేదు, ఏం లేదు. మీరు బుర్ర పెట్టి ఆలోచించండి, తెలుసుకోండి.